ఎవరినేమున్నది ఇగో ఇక్కడ పత్తెరతాలు చూస్తలేవా మీ చిన్న పిల్లగాళ్ళు ఏరుడు అయిందారా పొద్దులా 2 సార్లనే గిలికరించుకుంటుంటా ఏరిది ఏరిది. అరే ఎప్పుడు చూడు పొలగాన్లు ఎంబడి పడంది మందిని మాటలనంది నీకు పొద్దే పోదా ముసలోడా. బడికి పోయే పొలగాన్లని తీసుకొచ్చి గా పనులు చేపించేటందుకు నీకు జర్రంతనన్న సిగ్గుచేరం ఉన్నదా? నాకు సిగ్గుచేరం ఉండు కాదే ఈయన తక్కువదానా. నువ్వు ఇంతగానో నిలుగుతున్నందుకు నీకు బుద్ధి జ్ఞానం ఉండాలి. వీళ్ళు బయలుకి పోయి చదువుకుంటే నేనెందుకు గిసోటి పనులు చేయిస్తానే. వీళ్ళు బయలుకి పోకుంటే ఇంటికాడ కూర్చొని ఏతులు కొట్టుకుంటే తిరుగుతాను కాబట్టి ఇటు తీసుకొచ్చి పత్తి ఏరిపిస్తాను. అవురా పిల్లగాన్లు నిజమేనారా? మీరు బర్లకు పోకుంటే పత్తి ఏరిస్తాండా తాత? లేకుంటే కూలీలు దొరకలేదని మిమ్మల్ని బడి బంద్ చేయించి పత్తి ఏరిపిస్తాండా? దోశ గవర్నర్ అడిగితే వాళ్ళు ఏం చెప్తారో ఏరు తినదానా? నేను చెప్తాను, నేను రాదు. పొద్దుగాలని నిద్ర లేచుడు, డాబాలు ఎక్కి మూతులు వంకర పెట్టి ఇట్లా సెల్ఫిస్ట్ వీడియోలు తీసి ఆ వీడియోలు నా వేటి ఇళ్ళకి ఎక్కిస్తారా? ఇన్స్టాగ్రామ్లు పాస్ పుస్తకాలు యూట్యూబ్లకి ఎక్కించుడు లేని కథలు బడుడు చేస్తాడు. అమ్మలు చదువుడు ఎక్కడిది ఓసిని అన్నాలం పాడుగాను జానడంతా లేరు గాని మీకు రీల్స్ చేసుడు ఏమందబ్రా? వీళ్ళు జానడంతా లేరు కావచ్చు కానీ వీళ్ళ తెలివి బాయడంతున్నది. ఇక గివినికి ఇన్స్టాగ్రామ్ నాట 20,000 మంది ఫాలోవర్లు ఉన్నారట. ఇక ఈమెకు 40,000 మంది ఫాలోవర్లు ఉన్నారట. వీళ్ళ వీడియోల నాట జనాలు మస్తు ఇష్టం కొద్ది చూస్తారు అని వీళ్ళు అవ్వ చెప్తాను కదా మందికి. ఇక మా పిల్లగాళ్ళ వీడియోలు మస్తు మంది చూస్తూ అంటారు, మస్తు మంది ఫాలోవర్స్ ఉన్నారు. మేము ఏడికన్నా ఈ పిల్లగాళ్ళని తీసుకొని పభోజనానికి పోయేది ఉంటే మస్తు మంది గుర్తుపడతారు. ఎరికేనా మా పిల్లగాళ్ళకు మస్తు మంది ఫ్యాన్స్ ఉన్నారు ఎరికేనా అని గొప్పగా చెప్తాంది ఇక వీళ్ళు అవ్వ. సరే ఈ వీడియోలో సోకు ఉంటే ఉన్నది కానీ మరి బల్లె చదవన్నా చక్కగా చదువుతున్నారట నానే? గా చదువు చక్కగా ఉంటే గీడికొచ్చి గీ పత్తి ఎందుకు ఏరుదురే? చదువు సారెడు సోకులు బారెడు అన్నట్టు ఈ అమ్మలకు సోకులు తప్ప ఏమున్నాయి? అన్నిట్లలో గుండుస్తున్నాలేనట. ఇవాళ బయట పరిష్కారాలు పెడతాను అని ఆ ముచ్చట తెలుసుకొని ఇంటికాడనే ఉండి పలక ఫోన్లు వత్తుతాను. బొమ్మలు పలక ఫోన్లు ఏమొత్తుతారు? పత్తి ఎరుదురు రారా అని గుంజుకొని వచ్చిన ఒక్కడు నా మాట ఇంచరా? ఓ ఈ కాలంలో పొలగాన్లు చాలా మంది గిట్లనే తయారైతానులే తాత. ఈ సోషల్ మీడియా వచ్చిన కాడ నుంచి రీల్స్ షార్ట్స్ అని మస్తు మస్తు కథలు పడి చదువునంతా సత్తనా చేసుకుంటున్నారు. ఈ ఒక్క పొలగాన్లేదే తప్పు లేదే తల్లి. వీళ్ళని కని పెంచిన అయ్యవాళ్ళది కూడా పెద్ద తప్పు ఉన్నది. కొంతమంది అయ్యవాళ్ళు ఏం చేస్తారంటే ఎరికేనా? పొల్లగాన్లు పొద్దుగాల నిద్ర లేచి ముడ్లు కడుక్కొని మూతులు దూర్చుకున్న కానుంచి మొదలు పెడితే మళ్ళా వాళ్ళు మా పటాలకు బువ్వ తిని పక్కలెక్కేదాకా వీడియో తీసి అదేదో పెద్ద కార్యం అన్నట్టుగా ఇన్స్టాగ్రామ్లలో యూట్యూబ్లలో ఫేస్బుక్లలో పెట్టి